బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సినిమా షూటింగ్స్ ప్రారంభించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చాలా నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. మంగళగిరి పార్టీ ఆఫీస్ సమీపంలో సినిమా సెట్ వేసింది టీం. ఇవాళ ఉదయం షూటింగ్ లో పాల్గొన్నారు పవన్. 2023 జూలైలో చివరిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు ఆయన. తర్వాత రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర 3 ప్రాజెక్టులున్నాయి. షూటింగ్ ప్రారంభించుకుంది హరిహర వీరమల్లు టీం. క్యూలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సినిమా షూటింగ్స్ ని తిరిగి ప్రారంభించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్ కి ఇది ఒక ఫీస్టింగ్ న్యూసే. అవును, ఫ్యాన్స్ కి ఇది పండగ లాంటి న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా నెలల గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. మంగళగిరి పార్టీ ఆఫీస్ సమీపంలో సినిమా సెట్ వేసింది టీం. ఇవాళ ఉదయం షూటింగ్ లో పాల్గొన్నారు పవన్. 2023 జూలైలో చివరిసారిగా సిల్వర్ స్క్రీన్ పై మెరిసారు, కనిపించారు పవన్ కళ్యాణ్. అవును, ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర 3 ప్రాజెక్టులు ఉన్నాయి. షూటింగ్ ప్రారంభించుకుంది హరిహర వీరమల్లు. క్యూలో ఓజీ ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్ని రోజుల స్కెడ్యూల్ ఉంది దాదాపుగా? ఎస్ సచిన్, మొత్తం ఇదైతే పవన్ కళ్యాణ్ మళ్ళీ మేకప్ వేసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన షూటింగ్కి ఈరోజు విజయవాడలో తన షూటింగ్ షెడ్యూల్ని ప్రారంభించారు. అయితే ప్రభుత్వం కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా చాలామంది ముఖ్యమంత్రులు అలాగే మంత్రులు సినిమా పరిశ్రమ పెద్దలందరికీ కూడా చెప్పారు, మీరు ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేయండి, మేము అన్ని రకాల కోఆపరేట్ చేస్తామని. కానీ అదే నేపథ్యంలో చాలామంది నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ని కలిసి వాళ్ళు వీళ్ళతో మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం ఇటీవల కాలంలో ఈ 100 రోజులు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణే నేరుగా తన షూట్ని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడంతో ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా అయింది. బేసిక్గా అమరావతి, విజయవాడ, ఏపీలో ప్రాంతాల్లో సినిమా షూటింగ్స్కి ఎటువంటి అభ్యంతరాలు ఉండో మేమున్నాం, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామనే ఒక సిగ్నల్ కూడా అక్కడ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇదే కోణంలో చూసుకుంటే మరోవైపు నిన్ననే ప్రాయశ్చిత్త దీక్షకి పవన్ కళ్యాణ్ పూనుకున్న పరిస్థితి. ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే తిరుమల లడ్డూల వ్యవహారంలో దాదాపుగా 11 రోజుల పాటు ఆయన దీక్షలో ఉండబోతున్నారు. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఈరోజు షూటింగ్ కూడా ఫాలో అయ్యారు. సో ఇది ఒక కంటెంట్. అయితే అమరావతిలో తిరిగి షూటింగ్స్ మొదలు కావడం అనేది కొంత ఆయనే మొదటిగా వచ్చి ఆ షూట్ని ఆయనే ప్రారంభించడం, అందులో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూడా షూటింగ్ ప్రారంభించడం, లోపల హరిహర వీరమల్లు షూటింగ్కి సంబంధించిన పెద్ద సెట్ వేశారు. వేసిన తర్వాత అది లోపలైతే చాలా పకడ్బందీగానే చేస్తున్నారు, కానీ లోపల ఎవరికి అనుమతి అయితే లేదు. కానీ ఇప్పుడు ఈయనే షూటింగ్స్ స్టార్ట్ చేశారు కాబట్టి అమరావతిలో ఇక మీదట తెలుగు చలనచిత్ర పరిశ్రమ అమరావతి వైపుకి రాబోతుంది అని చెప్పడానికి ఇది ఒక కోణం కూడా కనపడుతుంది. సో ఫ్యాన్స్కి ఒకవైపు పవన్ కళ్యాణ్ కి పెద్ద పండుగ, చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్, 6 నెలల పాటు దసరా ముందే పండుగ లాంటి వాతావరణం చెప్పుకోవాలి. డెఫినెట్గా సో అటువంటి సిస్టంలో ఈయనకి ఇంకా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓజీ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, తర్వాత ఇంకొక సినిమా కూడా ఆయన మీద రాబోతున్న నేపథ్యంలో త్వరగా ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. దాదాపుగా ఈ సెట్ వేసిన నేపథ్యంలో దాదాపుగా 1 వారం రోజుల పాటు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఆయన కూడా టైం కొంత రాజకీయాలు చేయాలి, ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలి, ఆయన మరోవైపు దీక్షలో ఉన్నారు. సో ఈ దీక్షలో ఉన్నప్పుడు ఈ సినిమాలో పాల్గొనవచ్చా, షూటింగ్స్ చేయొచ్చా లేదా అనేది పక్కన పెడితే, కానీ ఆయన అందుబాటులో ఉండేటట్టుగానే అక్కడ ఉన్న నిర్మాతలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే షూట్ చేయడానికి ముందుకు రావడం, ఈయన కూడా దానికి ఓకే చేయడం, దాంతో పెద్ద సెట్ వేసి ఇక్కడే ఈ కార్యక్రమాలను పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇది చూసిన తర్వాత తెలుగు పరిశ్రమ ఏపీ వైపుకి రాబోతుందా, ఎక్కువ శాతం వచ్చే ప్రయత్నం చేస్తారా అనేది దాని కూడా ఒక గుడ్ సైన్ లాగానే చాలా మంది. కృష్ణమోహన్, ఇక్కడ అంటే మిగతా సినిమాలు కూడా ఆయన షూటింగ్స్ ని ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి కేంద్రంగా జరిపించే అవకాశం ఎక్కువ కనిపిస్తోందా, లేకపోతే
ఆయన బిజీ స్కెడ్యూల్ కారణంగా హరిహర వీరమల్లుకు సంబంధించి సెట్ అక్కడ వేయాల్సి వచ్చిందా? సినీ ఇండస్ట్రీలో కావచ్చు, లేదా అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? దీంట్లో డెఫినెట్గా వీరమల్లు షూటింగ్ ఇక్కడ జరపడంలో మాత్రం ఆయన ఒకటి బిజీ షెడ్యూల్ పక్కన పెట్టినా కొంతవరకు మ్యాక్సిమం కొంత ఏపీలో డెవలప్ చేయాలి సినీ పరిశ్రమ. ఎందుకంటే సినీ పరిశ్రమ కందల్ దుర్గేష్ కూడా జనసేన ఎమ్మెల్యేనే, ఆయన శాఖ మంత్రి కూడా వాళ్ళకంటే ఉంది కాబట్టి సినీ పరిశ్రమని కొంత ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఈ ఆప్షన్ ఛాన్సెస్ ఉన్నాయి. సో దాంతో కొంత ముందు పవన్ కళ్యాణ్ రంగంలో దిగి డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టి అక్కడే సినిమాల షూటింగ్కి ఆయన కూడా రంగంలో దిగాడు కాబట్టి ఇక మిగతా పరిశ్రమ కూడా కొంత ముందుకు వచ్చే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తుంది. అది ఒక రకంగా పాజిటివ్. రెండవది ఈయన కూడా ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయాలు కొంత హాట్గా ఉన్న పరిస్థితులు, నిన్నే ఆయన దీక్ష తీసి 11 రోజులు నేను దీక్షలో ఉండబోతున్నాను అని చెప్పారు. 11 రోజులు దీక్షలో ఉన్నప్పుడు షూట్ కూడా ఎలా చేస్తున్నారు అనేది కొంత విమర్శలు ఎలా వస్తాయి, అది పక్కన పెట్టినా కూడా. కానీ పరిశ్రమకు సంబంధించి వ్యవహారంలో మాత్రం డెఫినెట్గా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు రాబోతుంది అనే దానికి చాలా స్పష్టంగా ఉంది. దానికి పవన్ కళ్యాణ్ నాంది పలికారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 100 రోజుల తర్వాత సినీ పరిశ్రమ ఇక్కడికి వచ్చారు, కానీ సినీ పరిశ్రమ కూడా చంద్రబాబు కావచ్చు వీళ్ళందరూ కోరింది ఒకటే, మీరు ఆంధ్రప్రదేశ్ వైపు తెలరండి, మీకు ఏం బెనిఫిట్స్ ఇస్తానో మేము ఇస్తామని కూడా చెప్పారు. గతంలో ఆ పరిస్థితి పిలిచినా కూడా వాళ్ళు ఎవరు రాలే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా ఆంధ్రప్రదేశ్ అందులో అమరావతిలో షూట్ స్టార్ట్ చేశారు కాబట్టి డెఫినెట్గా అది కొంత మేలైన పాజిటివ్ సైన్ కనబడుతుంది. మిగతా నిర్మాతలకు కూడా ముందుకు రావడానికి ఒక అంచనా ఉండే పరిస్థితి కూడా ఉంది. సో ఈ ప్రయత్నం అయితే కూడా చాలా వరకు పవన్ కళ్యాణ్ చేయడం వల్ల ఒకవైపు అభిమానులకి ముందే దసరా వచ్చేసింది, వాళ్ళకి షూట్లోకి పవన్ కళ్యాణ్ దిగడం, అందులో వీరమల్లు సినిమాని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. దాని తర్వాత ఓజీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ 2 సినిమాలు త్వరగానే కంప్లీట్ చేయాలనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా చెప్తున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది ఒక పెద్ద పండగ లాంటి వాతావరణమే సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ మళ్ళీ మేకప్ వేసుకున్నారు. సినిమా షూటింగ్స్లో ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. సినిమా షూటింగ్స్ని తిరిగి ప్రారంభించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చాలా నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్లో పాల్గొంటున్నారు ఆయన. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. మంగళగిరి పార్టీ ఆఫీస్ సమీపంలో సినిమా సెట్ వేసింది టీం. ఇవాళ ఉదయం షూటింగ్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. 2023 జూలైలో చివరిసారిగా సిల్వర్ స్క్రీన్పై కనిపించారు పవన్. తర్వాత రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర 3 ప్రాజెక్టులున్నాయి. షూటింగ్ ప్రారంభించుకుంది హరిహర వీరమల్లు. క్యూలో ఓజీ ఉంది, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉన్నాయి.